నమస్తే, నేను మీ సతీష్. అర్ధరాత్రి హైడ్రామా. జగన్కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్. ఏదైతే సంక్షేమ పథకాలు ఒక 6 జగన్మోహన్ రెడ్డి గతంలోనే బటన్ నొక్కినప్పటికీ ఇప్పుడు ఆ డబ్బుల్ని సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల అకౌంట్లలో ఆ డబ్బులు పడనివ్వకుండా కుట్రలు చేస్తున్నారు అంటూ ఏదైతే ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఒక అస్త్రంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నారో ఆ సంక్షేమ పథకాలకి సంబంధించి డబ్బులు జమ చేసేటువంటి అంశంలో నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో ఒక పెద్ద హైడ్రామా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ హైడ్రామాని నడుపుతున్నది ఎవరు, ఏ విధంగా అనేటువంటిది కూడా చూస్తే ఈ రోజున ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి, అలాగే ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రావత్, అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అంటే ఆర్థిక శాఖలో ఉన్నటువంటి కీలక అధికారి సత్యనారాయణ, మనం చూస్తే నిన్నగా మొన్ననే ఈ ముగ్గురు కూడా కృష్ణానదిలో బోట్ సమావేశం, అది కూడా బోట్లో రహస్య సమావేశం పెట్టుకున్నారు. ఏదైతే 3,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకి సంబంధించి ప్రజల అకౌంట్లలో వేసేటువంటి విషయమై ఈ సమావేశం నిర్వహించుకున్నట్లుగా ఆ డబ్బులు ఏ విధంగా జమ చేయాలి, అదేవిధంగా ఆ డబ్బుల్ని ఏ విధంగా సమకూర్చాలి అనేటువంటి అంశాలపైన కూడా ఒక రహస్య సమావేశం నడిచినట్లుగా కూడా మనం ప్రసార మాధ్యమాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి అనేక వార్తలు చూసాం. అయితే గత అర్ధరాత్రి నుంచి కూడా ఈ అంశం పైన పెద్ద ఎత్తున ఒక డ్రామా అయితే కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే నిన్న కోర్టు ఇచ్చినటువంటి ఒక అనుమతితోటి, అంటే కోర్టు ఇచ్చినటువంటి ఒక ఆదేశాలు, ఒక తీర్పుతోటి ఈ హైడ్రామాకైతే గనక తెరలేచింది. ముఖ్యంగా చూస్తే ఈ సంక్షేమ పథకాలు అమలుకి సంబంధించి గతంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాసింది. ఏదైతే ఇప్పటికే మేము ఆసరా, చేయూత, రైతు భరోసా, ఏదైతే కళ్యాణమస్తు, షాదీ తోఫా అంటూ కొన్ని పథకాలు, ఒక 6 పథకాలకి మేము బటన్ నొక్కి ఉన్నాం. వాటికి సంబంధించినటువంటి డబ్బులు ప్రజల ఖాతాల్లోకి జమ చేయడానికి మాకు అనుమతినివ్వండి అంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఆ సమయంలో అది పరిశీలించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం కూడా పూర్తి పరిశీలన అనంతరం ఆ అంశానికి, అంటే ఆ సంక్షేమ పథకాలు అమలు చేసేటువంటి అంశానికి ప్రస్తుతానికైతే గనక వాటిని వాయిదా వేసుకోవాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. కారణం ఏమిటి అంటే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఎప్పుడు ఆ బటన్ నొక్కారు అంటే జనవరి 28వ తారీఖు నుంచి మార్చి 14 వరకు జగన్మోహన్ రెడ్డి 6 సార్లు ఈ బటన్ నొక్కుతూ వచ్చాడు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా అదే అడిగింది. మార్చి 16వ తారీఖున ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, అంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే మరి మార్చి 16 కంటే ముందే మీరు బటన్లు నొక్కి ఉన్నప్పుడు అప్పుడే డబ్బులు జమ చేయాలి. కానీ ఇప్పుడు ఎన్నికల వేళ మే 11, 12 తారీఖుల్లో ఈ బటన్ నొక్కి ఇప్పుడు డబ్బులు జమ చేస్తాము అంటే ఇవన్నీ కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అవుతుంది. అందుకే ఏదైతే గనక ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది, ఎన్నికల్లో ఓటర్ని ప్రభావం చేసే విధంగా డబ్బులు పంపిణీ చేయడం అనేటువంటిది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. కాబట్టి 14వ తారీఖున మీరు జమ చేసుకోండి. ఎందుకంటే 13వ తారీఖు తోటి పోలింగ్ అయిపోతుంది. మీరు 11, 12 తారీఖుల్లో సంక్షేమ పథకాల పేరుతోటి ప్రజల అకౌంట్లలోకి డబ్బులు వేయడం అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ముందుగానే రచించుకున్నటువంటి ఒక పక్కా స్క్రిప్ట్. ఇది అంటే ఒక కుట్రని ముందే జగన్మోహన్ రెడ్డి ఆలోచించి పెట్టుకున్నాడు. ఏమిటి అంటే జనవరి 28వ తారీఖున బటన్ నొక్కితే జనవరి 29నో జనవరి 30వ తారీఖునో ఆ డబ్బులు జమ అవ్వాలి కదా, 24 నుంచి 48 గంటలు. కానీ అప్పుడు జమ కాలేదు. ఎప్పుడు జమ చేస్తామంటున్నారు? జనవరిలో బటన్ నొక్కితే మే 11వ తారీఖున, మే 12వ తారీఖున జమ చేస్తామంటున్నారు. అంటే మే 13వ తారీఖున పోలింగ్ ఉంది కాబట్టి 11, 12 తారీఖుల్లో ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు ప్రజల అకౌంట్లలో పడితే వాళ్ళు అరే మనకి డబ్బులు వేశాడు కదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎంతో కొంతమంది ఆయనకి ఓటేస్తారు అని. అంటే ఇది ఎంత పెద్ద కుట్ర చూడండి. ప్రజల సొమ్మునే, పన్నుల రూపంలో ప్రజలు కట్టినటువంటి సొమ్మునే సంక్షేమ పథకాల పేరుతోటి ప్రజలకు ఇచ్చి ఆ ఓట్లు కొనుక్కునేటువంటి ఒక కుట్ర. ఈ కుట్రకి జగన్మోహన్ రెడ్డి ముందే ఆలోచన చేసి జనవరిలో బటన్ నొక్కి ఇప్పుడు వరకు డబ్బులు వేయకుండా ఇప్పుడు ఆ బటన్ నొక్కేటువంటి కార్యక్రమానికి, అంటే ఆ డబ్బులు జమ చేసేటువంటి దానికి అనుమతి కోరుతా ఉన్నాడు. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచించింది ఏమిటి అంటే ఒకవేళ వేయలేకపోతే, అంటే అసలు వాస్తవానికి డబ్బులు లేవు, ఆ సమయంలో బటన్ నొక్కినటువంటి సమయంలో ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు, ఆ విషయాన్ని చెప్పకుండా ఇప్పటి వరకు డబ్బులు ఎందుకు వేయలేదు, ఇప్పుడు ఎందుకు వేస్తున్నాము అనేటువంటి అంశానికి చూస్తే
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి డబ్బులు వేయలేకపోతున్నామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టేందుకు గాను, లేదు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశాం కదా, కేంద్ర ఎన్నికల సంఘం నో చెప్పి ఆ డబ్బులు పడనీయకుండా చేస్తే దాన్ని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. మీకు డబ్బులు వేస్తాము అంటే ప్రతిపక్షాలు కుట్ర చేసినాయి, ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి అని చెప్పి నమ్మించేటువంటి, ప్రజలకు మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేసి వాటి ద్వారా మళ్ళీ ఓట్లు దండుకున్నామనేటువంటి ఒక కుట్రనైతే చేసి పెట్టాడు. మరి ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, కేంద్ర ఎన్నికల సంఘం ఈ సంక్షేమ పథకాలకి బటన్ నొక్కడం, అంటే ఈ డబ్బులు జమ చేయడం ఏదైతే ఉందో వాటిని నిలుపుదల చేయాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలని పట్టుకుని ఈరోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేసి హైకోర్టు నుంచి ఎలాగైనా కూడా మొదటగా ఏదైతే హైకోర్టు దీనిపైన విచారణ జరిపిందో ఆ సమయంలో లేదు, మీరు వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘంతో తేల్చుకోండి, కేంద్ర ఎన్నికల సంఘం తాలూకు నిర్ణయం ఏదైతే ఉందో వాళ్ళ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవే ఫైనల్, అవే సుప్రీం అని కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో లంచ్ మోషన్ మూవ్ చేశారు. ఏ విధంగా అంటే ఇప్పుడు గనక ఈ సంక్షేమ పథకాలు వెంటనే బటన్ నొక్కి డబ్బులు జమ చేయకపోతే ఆ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోతాయి, వాళ్ళంతా కూడా అనాథలైపోతారు, వాళ్ళ బ్రతుకులు ఛిద్రమైపోతాయి అంటూ ఇంకొక లంచ్ మోషన్ మూవ్ చేశారు. దానిపైన నిన్న మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగటం. అయితే ఆ విచారణ అనంతరం న్యాయస్థానం ఆ తీర్పుని రిజర్వ్ చేసినప్పటికీ కూడా నిన్న రాత్రి 10 గంటలకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని 24 గంటల పాటు అప్డౌన్ చేసింది. అంటే వాటన్నిటినీ కూడా 24 గంటలు ఆ ఆదేశాలు అనేటువంటివి వర్తించవు అంటూ కూడా హైకోర్టు నిన్న ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పునిచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉన్నాడో దానికి మద్దతు తెలుపుతున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నిన్న అర్ధరాత్రి నుంచి అయితే సెక్రటేరియట్లో పెద్ద ఎత్తున హైడ్రామాని కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి రావత్ కానీ, అలాగే ఆ శాఖలో కీలక అధికారిగా ఉన్నటువంటి సత్యనారాయణ, ఆయన ఉద్యోగులందరినీ కూడా నిన్న అర్ధరాత్రి వరకు ఆఫీస్లోనే అట్టేబెట్టేసి డబ్బులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల్ని వెంటనే ప్రజల ఖాతాల్లోకి మీరు జమ చేసేయండి అంటూ మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. కానీ వాస్తవానికి ప్రజల ఖాతాల్లోకి డబ్బులు ఎలా వెళ్ళాలి? ఏదైతే దానికి సంబంధించి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ అని ఉంటుంది, BRO అని ఉంటుంది. కానీ ఆ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కూడా లేకుండా నేను నా మాటే బడ్జెట్ రిలీజ్ ఆర్డరు, మీకు BROలతోటి పనే ఉంది, నేను నా మాటే BRO అని చెప్తూ ఆ సత్యనారాయణ అనేటువంటి అధికారి మిగతా ఉద్యోగుల పైన కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళతోటి పూర్తిగా డబ్బులన్నీ కూడా ప్రజల ఖాతాల్లోకి జమ చేయిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ రోజున ఏదైతే హైకోర్టు 24 గంటలు గడువునిచ్చిందో ఆ గడువులోపే మొత్తం 14,165.66 కోట్ల రూపాయలని పూర్తిగా ప్రజల ఖాతాల్లోకి జమ చేసేయాలి. కారణం ఏమిటి అంటే మళ్ళీ ఎన్నికల సంఘం దీంట్లో జోక్యం చేసుకుని లేదు మీరు నిలుపుదల చేయండి అని చెప్తే ఆ లోపే మేము బటన్ నొక్కేసాం, అయిపోయింది, డబ్బులన్నీ జమ అయిపోయినాయని చెప్పేసుకోవచ్చు కదా. అందుకని అయితే వీటికి ఇప్పుడెక్కడ ఈ డబ్బులు అని చూస్తే ఏదైతే ఓవర్ డ్యూల్ తేవడం అంటే ఓవర్ డ్రాఫ్ట్లు తీసుకొచ్చి అదే సమయంలో అప్పులు కూడా ఏదైతే FRMB పరిధులు ఉంటాయో వాటికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులని తాకట్టు తనఖా పెట్టి ఇప్పటి వరకు ఏ విధంగా అప్పులు చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం కదా. అదేవిధంగా ఇవన్నీ కూడా తాకట్లు పెట్టి RBI దగ్గర నుంచి డబ్బులు తీసుకురావడం, ఆ డబ్బులు తీసుకొచ్చి వీటికి సంబంధించి మళ్ళీ SBI కూడా ఒక ప్రత్యేకమైనటువంటి లేఖ రాశారు. ఏమిటి అంటే ఆదివారం రోజున బ్యాంకులు తెరిచి ఉంచండి. కారణం ఏంటి? మరి బ్యాంక్కి ఏదో ఒక కారణం చెప్పాలి కదా. మాకు మద్యంపై వచ్చేటువంటి ఆదాయం గురు శుక్ర శనివారాల్లో మాకు ఆ డబ్బులు చేరతాయి, అవన్నీ కూడా ఒక 200 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో మేము జమ చేయాల్సింది ఉంది. కాబట్టి SBIలోనే మేము ఆ డబ్బులు జమ చేస్తాం కాబట్టి ఆ డబ్బులన్నీ కూడా జమ చేయడానికి బ్యాంకులు తెరిచిపెట్టండి అంటూ SBIకి ఒక లేఖ రాశారు. వాస్తవానికి ఆదివారం రోజున బ్యాంకులు సెలవు ఉంటాయి, కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రమే బ్యాంకులు తెరిచి ఉంచుతారు తప్పితే సహజంగా ఆదివారం రోజున సెలవు. కానీ ఈ రోజున ప్రభుత్వం అత్యవసరం అని చెప్పి బ్యాంకులు తెరిచి ఉంచండి, మేము డబ్బులు జమ చేస్తాము అని చెప్పడానికి కారణం కూడా ఏమిటి అంటే ఈ డబ్బులు ఏదైతే అప్పుల రూపంలో తీసుకొస్తా ఉన్నారో ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి 14,000 కోట్లు జమ చేయడానికి అందుకోసం అని చెప్పి ఈ రోజున బ్యాంకుకు కూడా లేఖ రాయడం, హడావిడిగా అర్ధరాత్రి మొత్తం ఉద్యోగుల చేత బటన్ నొక్కేటువంటి కార్యక్రమాలు చేయించటం. అదే సమయంలో కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం నెక్స్ట్ ఏం చర్యలు తీసుకుంటుంది, వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు అనేటువంటిది కూడా చూడకుండా వాటిలో
ఎక్కడ జోక్యం చేసుకుంటే ఈ బటన్ నొక్కుడు ఆగిపోతుందో, ఈ బటన్ నొక్కుడు ఆగిపోతే వచ్చేటువంటి ఓట్లు డబ్బులు వేసి ప్రలోభాలకు గురి చేసి ఓట్లు దండుకుందామని చూస్తున్నారు కదా, అవన్నీ కూడా ఎక్కడ ఆగిపోతాయో అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ధోరణిలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము, అక్కడ ఉన్నటువంటి ఆయనకి వంత పాడుతున్నటువంటి అధికారులు వీళ్ళంతా కూడా ఈ రకంగా చేస్తూ ఉన్నారు. అయితే ఇదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్ని అయితే ఇచ్చింది. ఏదైతే మీరు సంక్షేమ పథకాల పేరుతోటి ఇప్పుడు బటన్ నొక్కుతాము అని చెప్పి ఇంత హడావిడి చేస్తూ ఉన్నారో, ఇంత అవసరం లేనటువంటి రచ్చ చేస్తూ ఉన్నారో, వాటికి సంబంధించి మొత్తం ఈ 6 బటన్లు ఎప్పుడు నొక్కారు? జనవరి 28వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు నొక్కారు. మరి 14వ తారీఖు వరకు, మార్చి 14 వరకు బటన్లు నొక్కినప్పుడు మార్చి 16 లోపు ఈ డబ్బులు ఎందుకు జమ చేయలేదు? ఆ సమయంలో మీ దగ్గర డబ్బులు లేవా? అసలు పూర్తిగా ఆర్థికంగా ఏ పరిస్థితి ఎదుర్కొంటా ఉంది ఆ సమయంలో రాష్ట్రం అనేటువంటిది మాకు పూర్తి వివరాలు ఇవ్వండి. అదే సమయంలో గడిచిన 5 ఏళ్లుగా కూడా మీరు బటన్ నొక్కుతున్నాం అన్నారు కదా, ఆ బటన్ నొక్కుళ్ళకి సంబంధించి ఏ విధంగా ఎంతకాలానికి డబ్బులు వేసేవాళ్ళు ఆ వివరాలు కూడా మాకు వెంటనే సమర్పించండి. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత మేము తదుపరి చర్యలకు కూడా పూనుకుంటాము అని చెప్పేసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికైతే గనక ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏదైతే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డిని ఏవైతే వివరాలు కోరిందో, ఈ వివరాలతోటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రంతా కూడా మళ్ళీ బయటపడిపోతూ ఉంది, బట్టబయలు కాబోతా ఉంది. వాస్తవానికి జనవరి 28వ తారీఖు, ఫిబ్రవరి 6వ తారీఖు, మార్చి 3వ తారీఖు, 4వ తారీఖు, ఏదో తారీఖుల్లో మార్చి 16న ఎన్నికల కోడ్ రావడానికంటే ముందే బటన్ నొక్కినప్పుడు నిజాయితీగా సంక్షేమ పథకాలను అమలు చేయాలి అనుకున్న వ్యక్తి అయితే 24 గంటల నుంచి 48 గంటల్లో ప్రజల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తాడు. కానీ ఎన్నికల పోలింగ్కి 1 రోజు 2 రోజుల ముందే, అంటే మార్చి 13న ఎన్నికల పోలింగ్ అంటే 11వ తారీఖు 12వ తారీఖు అకౌంట్లలో డబ్బులు జమ చేయడం అంటే ఇది ప్రలోభ పెట్టడమే కదా. ఇదే కేంద్ర ఎన్నికల సంఘం కూడా అభిప్రాయపడింది. అది సైలెన్స్ పీరియడ్గా ఉంటుంది. ఎన్నికల పోలింగ్కి 48 గంటల ముందు నుంచి ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో ఆ 48 గంటలు సైలెన్స్ పీరియడ్గా ఉంటుంది. అలాంటి సైలెన్స్ పీరియడ్లో మీరు డబ్బులు వేయడం అంటే అది అధికార పార్టీకి, ఆ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులకి వన్ సైడెడ్గా, అంటే ఏకపక్షంగా వాళ్ళకి మేలు చేసినట్లుగాను ఆయాచిత లబ్ధి చేకూర్చినట్లుగా అవుతుంది. కాబట్టి ఆ సంక్షేమ పథకాలు మార్చి 14వ తారీఖున మీరు వేసుకోండి, మే 14వ తారీఖున, మే 13న పోలింగ్ అయిపోయాక 14వ తారీఖు డబ్బులు జమ చేసుకోండి. మీరు ఎందుకు పట్టుబడతా ఉన్నారు? కాబట్టి అసలు మీరు డబ్బులు అప్పుడు వేయలేకపోవడానికి కారణాలు ఏమిటి? మీ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకు ఆర్థిక పరిస్థితి ఏమిటి? ఈ వివరాలన్నీ కూడా పూర్తిగా మాకు ఈరోజు 3 గంటల కల్లా మీరు మాకు అందజేయండి అంటూ ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి ఆ వివరాలన్నీ చూసిన తర్వాత సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ఏదైతే ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారో, అధికార పార్టీకి కొమ్ము కాచేలా వ్యవహరిస్తూ ఉన్నారో, అలాగే ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి రావత్ కానీ లేదంటే సత్యనారాయణ లాంటి అధికారులు కానీ ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారో వీళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా ఎన్నికల పోలింగ్కి ముందే కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా అయితే కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే నిన్న రాత్రి నుంచి ఏదైతే హైడ్రామా కొనసాగుతూ ఉందో, ఈ హైడ్రామా విషయంలో జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజున ఇచ్చినటువంటి ఆదేశాలు మాత్రం ఒక షాక్గా కనిపిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.